కొండ మీద కొత్త టెక్నాలజీ. అవును, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ భక్తుల సౌకర్యార్థం ఆ దిశగానే ఏర్పాటు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి. దర్శనం కోసం గంటల తరబడి వేచి చూసే భక్తుల ఆకలి తీర్చేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక వస్తువుల్ని అందుబాటులోకి తెస్తోంది. అలాంటిదే ఈ మూవింగ్ డైనింగ్. స్వామిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని క్యూ లైన్లలో ఎదురు చూస్తున్న భక్తులకు సులభ పద్ధతిలో అన్నపానీయాలు అందించేలా టెక్నాలజీ వైపు మరో ముందడుగు వేసింది టీటీడీ. ప్రస్తుతం అల్పాహార సేవలో నిరంతరం 100 మంది శ్రీవారి సేవకులుగా పనిచేస్తున్నారు. క్యూ లైన్లలో పాలు, నీళ్లు, మజ్జిగ, ఉప్మా వంటివి అందజేస్తూ భక్తుల సేవలోనే మాధవ సేవను చూసుకుంటున్నారు. అయితే ఇకపై కన్వేయర్ సాయంతోనే క్యూ లైన్ భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తారు. దాతల సాయంతో అందుబాటులోకి వచ్చింది ఈ మూవింగ్ డైనింగ్. మరి కొండ మీద ఈ మూవింగ్ డైనింగ్ ప్రస్తుతం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, ఎలా జరుగుతోంది, మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఈ మధ్యకాలంలో టీటీడీ టెక్నాలజీ వైపు అడుగులేస్తున్న పరిస్థితుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉంటారు. వాళ్ళకి అన్నప్రసాదాలతో పాటు పానీయాలను అందజేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తోంది. దాదాపుగా ఇది శిలాతోరణం ఆక్టోపస్ బిల్డింగ్ దగ్గర నుంచి కృష్ణతేజ గెస్ట్ హౌస్ అంటే దాదాపుగా 3.5 కిలోమీటర్లు ఈ డిస్టెన్స్లోనే భక్తులు దాదాపుగా 10,000 మందికి పైగానే క్యూ లైన్లో బయట నడిచి వెళ్లాల్సి ఉంటుంది గంటల తరబడి. ఆ సమయంలో భక్తులకు ఆహార పదార్థాలను, అన్నప్రసాదాలను అందజేసేందుకు టీటీడీ ఒక ఎక్సలేటర్ లాంటి ఒక పరికరాన్ని కనుగొని డోనర్ సహాయంతో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తుంది. ప్రయోగాత్మకంగా ప్రస్తుతం అయితే అమలు చేస్తుంది. ఈ క్యూ లైన్లో ఉండే భక్తులకు గతంలో శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదాలను భక్తులకు అందజేస్తూ వచ్చినటువంటి టీటీడీ భవిష్యత్తులో వాళ్ళ చేతికి కాకుండా ఇలాంటి ఎక్సలేటర్పై ఆహార పదార్థాలను పెట్టినప్పుడు రౌండ్గా తిరిగే సమయంలో క్యూ లైన్లో ఉండే భక్తుడు ఈజీగానే తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఒక డోనర్ సహాయంతో ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తోంది. భవిష్యత్తులో దాదాపుగా 3.5 కిలోమీటర్ల వరకు అంటే ఆక్టోపస్ బిల్డింగ్ నుంచి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు, ఆ తర్వాత నారాయణగిరి షెడ్స్ నుంచి ఏటీసీ, టీబీసీ, ఎంబీసీ అదొక దాదాపుగా 1 కిలోమీటర్ అంటే మొత్తంగా 10,000 మంది భక్తులు ఈ క్యూ లైన్లో ఉంటే అటువైపు నుంచి 6,000 నుంచి 7,000 మంది భక్తులు ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి మొత్తంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 1,00,000 పోర్షన్లు అంటే ఆహార పదార్థాలను అందజేస్తుంది టీటీడీ. ఇందులో భాగంగానే 100 మంది శ్రీవారి సేవకులు నిత్యం ఆహార పదార్థాలను, అన్నపానీయాలను అందజేస్తుంది టీటీడీ. అంటే ఇకపై శ్రీవారి సేవకులు చాలా ఈజీగా ఇలాంటి టెక్నాలజీని లేదంటే ఇలాంటి యంత్రాలను వినియోగించుకొని నిరంతరం అందజేసే ప్రయత్నమే టీటీడీ చేయబోతుంది. టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్న టీటీడీ కొత్త ప్రయోగానికి కూడా శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, టీవీ9 తిరుమల నుంచి.